Hi, hello, namaste, adab. This is Vijay God and welcome back to my YouTube channel. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. టుడే ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ డే నా లైఫ్లో. సో వన్ ఆఫ్ ది బిగ్ థింగ్ అది మన సావిత్రికి మనం చేయబోతున్నాం. సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సావిత్రికి ఈ అప్గ్రేడ్ చేయాలని చెప్పి. సో ఫైనల్లీ టైం వచ్చింది. సో మనం షోరూమ్కి వెళ్దాం ఫస్ట్. అయితే దానికంటే ముందు ఒక చిన్న క్లారిటీ. కొంతమంది అంటారు అనమాట, వాళ్ళకి క్లారిటీ ఇస్తా. ఏంటంటే అన్న మీరు ఏందన్నా ఊకే బండి ఇది రిపేర్ వచ్చింది అది రిపేర్ వచ్చింది సర్వీస్ సెంటర్కి అని చెప్పి అవే బ్లాగ్స్ చేస్తారు అని చెప్పి అంటారు. కాకపోతే చాలామందికి చాలా విషయాలు తెలియాయి. సో మన బైక్లో ఎంత చిన్న రిపేర్ అయినా సరే అది నేను మీ దగ్గర దాకా తీసుకొస్తున్నా అంటే నెక్స్ట్ టైం మీ బైక్కి ఏమైనా అయింది అనుకోండి, ఈ వీడియోస్ని ఎగ్జాంపుల్ తీసుకొని అరే ఈ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి మీరు ఈజీగా రెక్టిఫై చేయడానికి. అంతేగాని నా బైక్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు. సో మనం బైక్ నడిపిస్తే బైక్ని వెల్ మెయింటైన్ కూడా చేయాలి. అది ప్రాబ్లం కాదు, మెయింటెనెన్స్ అంటారు. సో మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా బైకే కాదు మీ బైక్కి కూడా. మనం బండి స్టార్ట్ చేద్దాం, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి పోదాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ సనత్ నగర్ సర్వీస్ సెంటర్ వెళ్తున్నాం మనం. నా చేతిలో కనిపిస్తున్నాయి కదా, ఇవి సైడ్ కవర్స్ మన బండివి. ఆల్రెడీ నా దగ్గర బ్లాక్ కలర్ది ఒక స్పేర్ ఉంది, ఎక్స్ట్రా స్పేర్. మన బండికి ఇప్పుడు ప్రజెంట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, అవి రెండు ప్యానల్స్ వీక్ అయిపోయినాయి. సో ఇక్కడ క్రాక్ అయ్యి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది క్రాక్ వచ్చింది ఇడికెళ్ళి, ప్లస్ ఇడికెళ్ళి కూడా క్రాక్ వచ్చింది. సో మనం వీటిని బ్లాక్ కలర్తో రిప్లేస్ చేద్దాం. బ్లాక్ కలర్తో రిప్లేస్ చేస్తే కూడా కలర్ కాంట్రాస్ట్ కూడా మంచిగా ఉంటుంది. లెట్స్ ట్రై, గివ్ ఎ ట్రై. ఇట్లా బాగుందా ఇట్లా బాగుందా కింద చెప్పండి కామెంట్స్లో. ఆల్రైట్, సో వాట్ ఈస్ ద టైం? 11:43. సో మనం అక్కడికి వెళ్ళే వరకు మేబీ 12-12:30 అవుతుంది. సో అసలు సావిత్రికి ఏం అప్గ్రేడ్ చేస్తున్నా అని మీరేమైనా గెస్ చేయగలిగితే కింద కామెంట్స్లో చెప్పండి. మేబీ ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉండొచ్చు మనం ఏం తీసుకుంటున్నామో. లుక్ ఎట్ దిస్, ఇంజన్ టెంపరేచర్ 33 degrees ఉంది ప్రజెంట్. సో దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత వేడిగా ఉందో. చాలా వేడిగా ఉంది. జస్ట్ 11 o'clock. ఇది ఇంకా సమ్మర్ స్టార్ట్ కూడా కాలేదు ఫుల్ ఫ్లెజ్గా. వీఆర్ ఇన్ ఫిబ్రవరి ఎండింగ్, అంటే ఆల్మోస్ట్ మార్చ్ స్టార్టింగ్. ఇప్పటికే ఇట్లుందంటే వచ్చే 3 నెలలు మనకు సుక్కలు చూపించి వదిలిపెడతాం అనమాట. ఈరోజు సాటర్డే. మనం ప్రజెంట్ ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. ఎర్రగడ్డ చోర్ బజార్ అంటారు. ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇంత అంటే ఇక్కడ ఆల్రెడీ సెటప్ స్టార్ట్ చేస్తారు, చూస్తారు కదా, మెల్లమెల్ల సెటప్ అంతా స్టార్ట్ చేస్తారు అనమాట. రేపు వస్తే మాత్రం మనము ఈ కార్నర్కి వెళ్ళి ఆ కార్నర్కి పోవడానికి కరీబ్ 45 minutes నుంచి 1 hour దాకా ఈజీగా పడుతుంది. ఆల్రెడీ సెటప్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ది. నాకు తెలిసి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇట్లా కాకుండా, అంటే తొందరగా వెళ్తే ఇట్లా వెళ్ళిపోవాలి, తొందరగా అయిపోతే ఇట్లా వెళ్ళిపోవాలి. లేట్ అయిందనుకో వేరే రూట్ తీసుకోవాలి, లేకుంటే ట్రాఫిక్లో పసాయించిపోతాం గట్టిగా. ఫైర్ స్టేషన్, సనత్ నగర్ ఫైర్ స్టేషన్. రైట్, వచ్చేసినాం రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్టోర్. సో గెస్ చేసిరా ఇప్పుడైనా ఎవరైనా మనం అసలు ఎందుకు వచ్చినాం వీడికి, అసలు ఏం అప్గ్రేడ్ చేపిస్తున్నాం. ప్రజెంట్లీ బండికి అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు సర్వీస్ చేయించడానికి. సో మనం ఇక్కడికి దీనికోసమే వచ్చినాం, రాయల్ ఎన్ఫీల్డ్ పానియర్స్. సో ఫస్ట్ టైం నేను బ్లాక్ కలర్ చూస్తున్నా. బ్లాక్ కలర్ది నేను ఆన్లైన్లో చూడడం మాత్రమే. సో ఇప్పుడు ఈ కలర్ రావడం వల్ల కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను బ్లాక్ వేపియాలా సిల్వర్ వేపియాలా అర్థం కావట్లేదు. సో వాట్ డూ యూ థింక్, బ్లాక్ ఆర్ సిల్వర్? సో వీఆర్ డిసైడింగ్. వాట్ డూ యూ థింక్? సింపుల్, ఐ డోంట్ నో అని చెప్పడం. డిసైడ్ సంథింగ్, బ్లాక్ ఆర్ సిల్వర్. బ్లాక్ కూడా బాగానే ఉంది యాక్చువల్గా, బట్ ఐ గెస్ ఐ విల్ గో విత్ సిల్వర్. దట్స్ వాట్ ఐమ్ థింకింగ్. ఎందుకంటే డే టైంలో కూడా విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది సిల్వర్కి. ప్లస్ టెల్ మీ. For visibility, I will tell you like this. These are come with reflectors. Reflectors. Yeah, I'll show you one. These and the silver one also. It will help you to reflect in dark mode also. అచ్చా, నైట్ టైం చూడడానికంటే రిఫ్లెక్టర్ చాలా మంచిగా ఉంది. ది క్వాలిటీ ఈస్ గుడ్. సో రిఫ్లెక్టర్ కూడా వస్తుంది. సో ఐఎమ్ డిసైడింగ్ నౌ. ఐఎమ్ థింకింగ్ ఒకటే ఉంటే బాగుంటుండే మీద. For Savitri color, I will suggest you the black one. Because it's a parrot green color, na. It will suit with your helmet and with your vehicle color. With the sorry for the vehicle, it's Savitri. Sorry. Thank you. No problem. You can call it anything. I don't mind. So Shakil, meet him. He's Shakil. Hi. So Shakil ఏమంటుండంటే మన బండి కలర్కి బ్లాక్ సెట్ అవుతుంది అంటుండు. సో వీ హ్యావ్ టు డిసైడ్. సో వాట్ ఈస్ ద ప్రైస్?
23,500 for the boxes. So 23,500 for the boxes. Yeah, for stay it's 3,000 rupees. 3,000 overall, rupees. 26,500. अच्छा 26,500 अच्छा 26,500 రూపీస్ ప్యానియర్స్కి. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కలర్ సెలెక్ట్ చేద్దాం. సో మీరు కూడా చెప్పండి కింద కామెంట్స్లో సిల్వరా లేకుంటే బ్లాకా, అలా మనం ఇక్కడ చర్చించి ఫిట్ చేద్దాం. థింకింగ్ ఫర్ సిల్వర్ కలర్. మీరు ఎవరైనా కావాలనుకుంటే బ్లాక్ కలర్ కూడా ఆప్షన్ ఉంది, కానీ నేను సిల్వర్ ఆఫ్ చేస్తున్నా. అక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తున్నా ముందు బ్లాక్. నేను అంటే సిల్వర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు సావిత్రి గ్రీన్ కలర్ ఉంది, కానీ ఫ్యూచర్లో ఇంకా చాలా కలర్ స్కీమ్ కాన్సెప్ట్ ఉన్నాయి నా దగ్గర. మేబీ ఫ్యూచర్లో మనం వేరే కలర్ స్కీమ్కి అప్గ్రేడ్ కావచ్చు. సో ఆ కలర్ని మ్యాచ్ కావడానికి సిల్వర్ తీసుకుంటున్నా. మరి ఓపెన్ కదా 5 years కింద తీసుకోవాల్సింది ఇప్పుడు తీసుకుంటున్నా 10 years. దిస్ ఇస్ సో లైట్. యాక్చువల్గా నన్ను అడిగితే ఇది 3 kgs కూడా లేదు, అంటే 2 kgs లోపలనే ఉంది. నేను ఇంకా ప్యానియర్స్ అనుకుంటే చాలా హెవీగా ఉంటాయి అనుకున్నా, బట్ దిస్ ఇస్ వెరీ లైట్, చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. సో ఐ గెస్ ఈ స్పేస్లో మనకి ల్యాప్టాప్ ఇంకా మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ మాత్రమే పెట్టుకోవాలి. మిగతా వాటికి మనకి ఎట్లయినా సరే బ్యాగ్స్ అవి యూజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి ఐ థింక్. అండ్ వాటర్ ప్రూఫ్ ఇది. Waterproof, like water resistant. వాటర్ రెసిస్టెంట్. సో సి దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్. మనం రన్నింగ్లో వాటర్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడైతే ఒక చుక్క కూడా వాటర్ పోదు అనుకుంటున్నా. రన్నింగ్ మీద చదువుగా సో రన్నింగ్లో వెళ్ళదు, కాకపోతే మనం వర్షంలో అట్లా పెట్టేస్తే పోయే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా హెవీ రెయిన్లో. థింగ్స్ ఉన్నాయి ఇక్కడ లైక్. సో మనం దీంట్లో వెయిట్ అప్ టు జస్ట్ 5 kgs మాత్రమే పెట్టాలి. మీకు జూమ్. దాని తర్వాత హై స్పీడ్ 112 kilometers అంటే 70 miles per hour. సో అంటే ఈ ప్యానెల్ చేసుకుంటే స్పీడ్ని కూడా మనం లిమిటెడ్ చేయాలి, బికాజ్ ఫర్ రోడ్ అండ్ రైడర్ సేఫ్టీ, ఫర్ ఆల్సో మోటార్ సైకిల్ సేఫ్టీ. డెడికేటెడ్ సాడిల్ స్టే ఉంది, అది లైట్ వెయిట్ ఉంటుంది. అంటే మన దగ్గర లాస్ట్ టైం ఏదైతే ఉన్నదో అది కూడా చాలా హెవీ ఉండే, హెవియర్ సైడ్ ఉండే. సో వెయిట్ టు పవర్ రేషియో గురించి నేను ఇంతసేపు టెన్షన్ పడుతున్నాను. అంటే మనం ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అంత వెయిట్ మనం బండికి పుట్ ఆన్ చేసినప్పుడు పవర్ రెడ్యూస్ అవుతుంది అనుకున్నా, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇది మనం కంప్లీట్ బ్యాగ్స్ పెట్టేసి బ్యాగ్స్ తోటి లగేజ్ పెడతాం కదా, అదే ఇంకా ఎక్కువ వెయిట్ ఉండొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ దట్ వెయిట్. సో ఆల్ సెట్. మనం ఇప్పుడు జస్ట్ లోపల తీసుకెళ్ళి ఇన్స్టాల్ మాత్రమే చేయాలి. సో నాకు తెలిసి మనం రాంగ్ డే వచ్చినామంటే ఈరోజు సాటర్డే, వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, బట్ స్టిల్ దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ప్రయారిటీ చేసిస్తారు మనకి. సో మనం కొంచెం వెయిట్ చేయాలంటే. సో నాకు తెలిసి చాలామందికి ఈ క్వశ్చన్ ఉండొచ్చు, ఈజ్ ఇట్ వర్త్ బయింగ్ ప్యానియర్స్? ఎందుకంటే మనం ఫస్ట్ ప్రైస్ చూసిన వెంటనే ఆల్మోస్ట్ 30,000 అవుతుంది. 26,500 రూపీస్ అంటే 3,500 రూపీస్ అప్రిషియేట్. ఓకే 26,000 27,000 రూపీస్ అవుతుంది. సో 27,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం అవసరమా అని మనకు అనిపిస్తుంది. బట్ అండర్స్టాండ్, మనము రాయల్ ఎన్ఫీల్డ్ ప్యానియర్స్ వదిలేసి వేరే ఏ కంపెనీ ప్యానియర్స్ తీసుకున్నా సరే, ఏ కంపెనీ ప్యానియర్స్ ఇంత రీజనబుల్ రేట్కి రావట్లేదు. ప్లస్ ఇంత రకెడ్ ఇంత బిల్డ్ అంటే ఇంత అమేజింగ్ బిల్డ్ క్వాలిటీతో అయితే రావట్లేదు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్త్ బయింగ్. ఎందుకంటే రాదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఎవ్రీ టైమ్ 5,000 ఆన్ బ్యాగ్స్, లైక్ ఆ బ్యాగ్స్ ఇనిగిపోతే మళ్ళీ 5,000 పెట్టి కొత్త బ్యాగ్స్ తీసుకోవాలి. మనం ఒక 2 రైడ్లు యూజ్ చేస్తాం, దాని తర్వాత బ్యాగ్స్ ఇనిగిపోతే. ప్లస్ సెక్యూరిటీ ఉండదు. మనం ఎక్కడైనా నైట్ ఎక్కడైనా స్టే చేసినప్పుడు ఆ బ్యాగ్స్ తీసి మళ్ళీ హోటల్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో దగ్గర 2 to 3 hours ఆఫ్ టైం దానికే పోతుంది. అదే ప్యానియర్స్ అయితే యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్ట్, అంత టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం కొన్నిసార్లు ఆఫ్ రోడింగ్ చేస్తాం, అడ్వెంచర్ రైడింగ్ చేస్తాం.
సో ఆ బ్యాగ్స్ వేసుకోవడం వల్ల ఆ అడ్వెంచర్ రైడింగ్లో బ్యాగ్లు మొత్తం దరిద్రంగా అయిపోతాయి, బురద మట్టి డస్ట్ అన్నీ పడతాయి. కాకపోతే వీటిపైన అన్నీ పడ్డా సరే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇట్లా వేసేస్తే క్లీన్ అయిపోతుంది. సో ఈజీ టు మెయింటైన్, ఈజీ టు క్యారీ అండ్ మోర్ సెక్యూర్. మన లగేజ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా సెక్యూర్గా ఉంటుంది. వర్షంలో కూడా నడిపించినా మనకు టెన్షన్ ఉండదు. సో అదొక రీజన్ తోటి. సో అవన్నీ రీజన్స్ కన్సిడర్ చేస్తే ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ బయింగ్ అని చెప్పి నాకు అనిపించింది. ఆఫ్టర్ క్వైట్ లాంగ్ టైం నేను నా సోనీ కెమెరాలో బ్లాగ్ చేస్తున్నా. సో ఈరోజు బ్లాగ్ది క్లారిటీ ఎట్లుందో నాకు డెఫినెట్లీ కమెంట్స్లో చెప్పండి. సో దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా మీకు ఎట్లా అనిపిస్తుందో. సో దాన్ని బట్టి నేను కంటిన్యూ చేస్తాను, ఈ కెమెరాలో చేయాలా లేకుంటే ఈ ఫోన్లో చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇది ఒక్కటే వీడియో నేను ఈ ఫోన్లో ఇస్తున్నా, బట్ మిగతా అన్నీ ఈ కెమెరాలో తీస్తాను. సో డిఎస్ఎల్ఆర్కి అలవాటు పడాలి, అప్పుడే మనం క్రియేటివిటీ ఇంకా చాలా తీసుకురా. పానియర్స్ తోటి రెడీ అయిపోయింది. యాక్చువల్గా నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యిండే ఫస్ట్ బ్లాక్ తీసుకోవాలా అని చెప్పి, కానీ నాకు తెలిసి సిల్వర్ బాగా సెట్ అయింది. కావాలంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు టైల్ ఉంది కదా, టైల్ది ల్యాంప్ ఇది బయటికి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ దీనికి పైన సపోర్టర్ కూడా దొరికింది. ఇండికేటర్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఈసారి మనం ఎప్పుడైతే 4 ఇండికేటర్స్ వేస్తే కదా, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైట్ టైం బ్యాగ్స్ ఉన్నప్పుడు ఆ 4 ఇండికేటర్స్ కనిపించేవి కాదు. సో ఇప్పుడు ఇండికేటర్స్ బయట ఉంటాయి కాబట్టి విజిబిలిటీ కూడా సూపర్ ఉంటుంది. ఆల్ ఈజ్ గుడ్. ఆకలి అవుతుంది, తొందరగా అయిపోతే పోదాం. బిల్ టైం పానియర్స్ ప్లస్ పానియర్స్ కిట్ మొత్తం కలిపి 26,500 రూపీస్ పడ్డది మనకి ఈరోజు. ఆల్రెడీ బండి రెడీ అయిపోయింది పానియర్స్ తోటి, బయట చూపిస్తా. టైం 4 అవుతుంది. స్పెషల్లీ నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు ఇంకా శ్వేతకి. సో ఫస్ట్లీ మనం పోయి తినేసేయాలి. దానికంటే ముందు మీకు బండి చూపిస్తా. సో మన ఆల్రెడీ మన పాత ఏదైతే శాడల్స్ ఉన్నాయో అవి కూడా తీసి ఇక్కడ పెట్టేసారు. శాడల్స్ విత్ పానియర్స్ స్లైడ్గా చేంజ్ కూడా చేసిన. సైడ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ నుంచి బ్లాక్కి మార్చేసిన. బికాజ్ గ్రీన్ కలర్ కవర్స్ వీక్ అయిపోయినాయి. మనం రైడ్లు ఎక్కడ ఉన్నప్పుడు మధ్యలో ఇరిగిపోయినాయి అనుకో, అదొక ఇష్యూ. ఎందుకంటే బ్యాటరీ ఎక్స్పోజ్ అవుతుంది, ఎయిర్ ఫిల్టర్ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. సో దానికంటే బెస్ట్ మనం ఇప్పుడే రిప్లేస్ చేయించుకుంటే బెస్ట్. సో యూ కెన్ లుక్ ఎట్ హియర్ బ్లాక్ కలర్. సో కొంచెం ఏదైతే మౌంటైన్స్ ఇంకా అది ఉంది కదా, దాన్ని కూడా మ్యాచ్ చేస్తుంది బ్లాక్ కలర్. తర్వాత పానియర్స్. సో పానియర్స్ ప్రజెంట్ లాక్ చేయలేదు. సో దీని మెకానిజం కొంచెం ఇట్లుంటుంది. బిల్లు కూడా లోపల పెడదాం. రైట్. సో బిల్ వెళ్ళిపోయింది. పానియర్స్తో పాటు మనకి 2 రిఫ్లెక్టర్స్ వస్తాయి. దీస్ ఆర్ ది రిఫ్లెక్టర్స్. తర్వాత దీనికి సో ఒక ఎక్స్ట్రా సెట్. చాలా జాగ్రత్త పెట్టుకోవాలి కీస్ మనం. ఈ సిల్వర్ కలర్ పానియర్స్ మన బండి కలర్ని బాగా మ్యాచ్ చేస్తున్నాయి. బ్లాక్ అనుకున్నా, బట్ సిల్వర్ ఈజ్ లుకింగ్ గాజియస్. సో మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. దాని తర్వాత ఇక్కడ స్పెషల్ పర్సన్ ఉంటాడు, ఆయనని పరిచయం చేయించాలి. చెప్పండి. సో ప్రవీణ్ ప్రతిసారి నా బండికి ఏ ఇష్యూ ఉన్నా సరే, అంటే స్పెషల్లీ ప్రవీణ్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడంటే అర్జెన్సీ. మనకు ఒకవేళ రైడ్కి రేపు వెళ్ళేది ఉంది, బండి రోజు రెడీ కావాలంటే ప్రతిసారి ప్రవీణ్ హెల్ప్ చేస్తాడు బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి. సో మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ ప్రవీణ్ని కాంటాక్ట్ కావచ్చు, ఏ ఇష్యూ ఉన్నా సరే. సో మంచిగా మనకి సర్వీస్ అసిస్టెన్సీ ఇస్తాడు. ఓకేలా, థ్యాంక్ యూ. ఓకే పోదామా. లైట్ బాయ్ ఎక్కడ ఉందో, ఆరోగ్యం అక్కడ ఉంది. ఐఎమ్ హ్యాపీ. వై ఆర్ హ్యాపీ? లగేజ్ మౌంట్ చేసే లొల్లి లేదు, ఊకే పంచాయతీ లేదు, నడు ఫినిష్. పొద్దున్న లేచినామా, ఫ్రెష్ అయినామా, అసలు మొత్తం లగేజ్ తీసే అవసరం లేదు. అవసరమైనా తీయాలి, పెట్టేసాను లాక్. వైఫ్ మనం రైడ్ చేసినప్పుడు దీని గురించి డీటెయిల్గా నేను చెప్తా ఏం జరుగుతుంది, మేము కొట్లాడుకుంటామా లేకుంటే చూద్దాం. ఆల్రైట్. సో శాడిల్స్ మొత్తం సెట్ అయిన తర్వాత పానియర్ బాక్స్ మన బండి కొంచెం ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో హమారా నయా పానియర్ సెటప్ ఆల్ సెట్
చాలా డిఫరెంట్గా ఉంది కదా బండి. తిన అదే చలో యాక్చువల్గా తినలేదు, తినాలి మేము. సో ఇప్పటి నుంచి బండి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త ఎక్కాలి, ఎందుకంటే ఇవి తగులుతాయి. ఓగో కాలు ఇరికింది నాకు ఇక్కడి. నువ్వు ఎక్కువ. ఇప్పుడు మనం సావిత్రిని నడిపించేటప్పుడు ఒక ఆటో లాంటి ఫీలింగ్ అనమాట. సో ఆటో రిక్షా ఎట్లయితే నడిపిస్తామో అట్లా నడిపించాలి, ఎందుకంటే ఆల్ ది వే ఇగో నా హ్యాండిల్ బార్ ఏదైతుందో ఆడున్నాయి ప్యానియర్స్. మంచిగా ఉందా నీకు? కంఫర్టబుల్? అక్కడక్కడ పెడితే నువ్వు మహారాణిలాగా కూడా కూర్చుంటావు. కానీ నేను అలవాటు చేసుకోవాలి బండి నడిపడం ట్రాఫిక్లా ఆడ, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా ప్యానియర్స్ ఉన్నాయి కదా. ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ పోయి తిందాం, తర్వాత ఏదైనా. టైంకి తినకపోతే అసలు అంటే సడన్గా మనం సిక్గా ఫీల్ అవుతాం. నాకైతే టైంకి తినకపోతే ఫస్ట్ హెడ్ఏక్ స్టార్ట్ అవుతుంది. సో టైంకి తినలేదు, ఇప్పుడు తిన్నా సరే హెడ్ఏక్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు పడుకొని లేస్తే కానీ సెట్ కాదు. సో మన బండి ఎప్పుడైనా సరే ఇంట్లో పార్క్ చేస్తే ఇక్కడ పార్క్ చేస్తుండే ఈ గోడకి, కానీ ఇప్పుడు ప్యానియర్స్ ఉన్నప్పుడు పార్క్ చేయడం కష్టం. సో మనం ప్యానియర్స్ని అన్ఇన్స్టాల్ చేయాలి. అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్యానియర్స్ పెట్టాలంటే లాంగ్ రైడ్స్ పోయినప్పుడు, లేకుంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. నార్మల్ టైంలో సిటీలో తిరిగేటప్పుడు అయితే ప్యానియర్స్ యూజ్ చేయలేము. ఎందుకంటే నేను ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి ఇక్కడ దాకా రావడం కూడా చాలా మెల్లగా వచ్చిన, ఎందుకంటే పక్కకి బస్సు కానీ ఆటో కానీ సైకిల్ కానీ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. హైవే మీద అంటే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, నేను ఇప్పుడే గమనించిన, దీనిపైన మన టాప్ బాక్స్ ఉంటుంది. సో టాప్ బాక్స్ పెట్టినప్పుడు ఇది ఓపెన్ అవుతుందో ఓపెన్ కాదో చూడాలి. సో పట్టి టాప్ బాక్స్ అయితే తీసుకురా చూద్దాం. ఓపెన్ అయిపోతుంది. నో ప్రాబ్లం. సెట్ సెట్ చూడుగా, అందుకే దీనికి కొంచెం ప్లే ఇచ్చింది ఇట్లా. సో ఈజీ ఓపెన్ అవుతుంది. కొంచెం తగులుతుంది, జాగ్రత్తగా తీయాలి. ఏమంతా తగులుతారే, నార్మల్గా ఉంది. కానీ మనం నెక్స్ట్ చేయాల్సిన జుగాడ్ ఏంటంటే ఫ్లాగ్ రాడ్స్. సో మన బండికి ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్దే జుగాడ్ చేయాలి. మేబీ ఇక్కడ నుంచి రైట్. సో సక్సెస్ఫుల్లీ ఈరోజు డే ఇట్లా గడిచిందనమాట. సో ఫైనల్గా ప్యానియర్స్ వచ్చేసినాయి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఒకవేళ మీరు కూడా ప్యానియర్స్ తీసుకోవాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్వి ముందే బుక్ చేయాలి, అంటే ముందే ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయడానికి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. షకీల్ అని ఉంటాడు, ఆయన కాంటాక్ట్ చేయండి, ఆయన హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడ దాకా మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి